వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాలు చదివింది, బీఈడి పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, ఉద్యోగం వచ్చింది. ఆదివారం చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పింది. నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను ఏం తీసుకుంటాను, బాప్తీసం తీసుకుంటానని ఆదివారం సాక్ష్యం చెప్పారు. సోమవారం ఉదయం వారు తయారయ్యి క్యారేజ్ పెట్టుకుని ఏలూరు ఉద్యోగానికి జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. అలా బస్సులో ప్రయాణం చేస్తుండగా ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు, గుడి వెళ్ళే లారీ వాడు ఏం చేశాడంటే ఎదురుగుండా వస్తున్న బస్సుని ఆ లారీ వాడు గుద్దేశాడు. గుద్దేసిన బస్సు 3 పిల్టి మొక్కలు వేసుకుంటూ అక్కడ ఏలూరు కాలం ఉంది, ఆ కాలువలో ఎగిరి ఆ బస్సు ఆ కాలువలో పడిపోయింది. మొత్తం అందరూ మునిగిపోయారు. అందులో నా చెల్లి కూడా మునిగిపోయి చనిపోయింది. ఉద్యోగంలో జాయిన్ అయిందా? జాయిన్ అవ్వలేదు. బాప్తీసం పొందిందా? పొందలేదు. ప్రియులారా, మధ్యలోనే చనిపోయింది. వార్త తెలిసింది. నాన్నగారు, నేను, మా అన్నయ్య వెళ్ళాం. పోస్ట్ మార్క్ చేసేసారు. మా చెల్లి శవాన్ని ఇచ్చారు. కారు కిరాయి మాట్లాడుకొని ఆ యొక్క శవాన్ని, మా చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. ఎందుకు చనిపోయారు ఏంటి అని అడిగితే, మీ చెల్లి చనిపోయిందని ఓ కుర్రోడు వచ్చి, మీ అమ్మ అన్నం తింటుంటే ఒక కుర్రోడు వచ్చి మీ పాప యాక్సిడెంట్లో చనిపోయింది అనగానే మా అమ్మగారు అన్నం తింటా గుండె ఆగిపోయి చనిపోయింది ఆవిడ. ఆ సాయంత్రం అమ్మగారిని చెల్లిని ఉంచాం. అది తెల్లారింది. సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరి వంతులు వారు నీళ్ళు పోసారు. మేమందరం అమ్మకి చెల్లికి నీళ్ళు పోసాం. నాన్నగారు కనపడతలేదు. నాన్నగారు ఏమైపోయారని చూస్తే ఆ ఊరు వెళ్ళాం, ఈ ఊరు వెళ్ళాం, ఏ ఊరిలో వెళ్ళినా మా నాన్నగారు కనపడలేదు. ఏమైపోయాడని ఆయన గురించి ఏడుస్తూ ఉంటే ఒక్క గంటకి ఒక ఆయన ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు. ఏంటి చిన్నానంటే, ఒరే అబ్బాయి, మీ నాన్న చేలో పురుగుల మందు తాగి చచ్చిపోయాడని చెప్పారండి. మరలా సాయంత్రం నాన్నగారిని తీసుకొచ్చి ఆయనకి స్నానం చేయించి మరలా సమాధి పెట్టి తెచ్చి ఒక్క రోజులోనే చెల్లిని, అమ్మని, నాన్నని సమాధి చేసామండి. ఇదంతా దేనివల్ల జరిగింది చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. చెప్పేలే, ఇదంతా దేనివల్ల జరిగింది అందరూ ఒక మాట చెప్పండి. ఒక్క నిర్లక్ష్యం వల్ల. ఏ నిర్లక్ష్యం?